ఎరండుల్ ప్యాసింజర్లో విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి అరకు వెళ్తున్నాము ట్రైన్లో. సో ఇప్పుడు వచ్చేది బొర్రా గుహలు స్టాప్ అంట. సో బొర్రా గుహలు వచ్చే స్టాప్ అక్కడి లైక్ దానికంటే ముందు నుంచి వ్యూ ఇలా సూపర్గా ఉంటుంది. సో అందరూ వాళ్ళ ఫోన్స్లో బిజీగా ఉన్నారు, ఆ నేచర్ను తమ ఫోన్లో బంధించి వీడియో తీసుకోవడానికి. మేబీ వర్షాకాలం తర్వాత 1 month 2 months తర్వాత ఏంటి ఇది ఇంకా చాలా బాగా ఉండేది వ్యూ. సో ఇప్పుడు కొంచెం చెట్లు ఎండిపోయేలా ఉన్నాయి అక్కడక్కడ. ఏంటి బొడ్డవరనా? బొడ్డవర తర్వాత ఉంది బొర్రా గుహలు స్టాప్. జస్ట్ ఈ స్టాప్ అయిపోయిన తర్వాతనే బొర్రా గుహలు. చూడండి మొత్తం అడవిలో ఇలా పర్వతాలు, కొండలు, గుట్టలు, పర్వతాలు, మధ్యలో లోయలు. సో అందుకోసమే దీనికి అరకు వ్యాలీ అని పేరు. చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వ్యూ మాత్రం చాలా ఫెంటాస్టిక్గా ఉంటుంది. ప్రతి ఒక్క ప్లేసు చూడవలసిన ప్లేస్లే ఉంటాయి. కనీసం అట్లీస్ట్ విండో దగ్గర సీటు దొరికిందంటే వాళ్ళకు సో కొంచెం నేచర్ని ఆస్వాదించవచ్చు. టన్నెల్ వస్తాయంటున్నారు నాకు తెలిసిన వాళ్ళు. ఒక పర్సన్ చెప్పిన ఇన్ఫర్మేషన్ బట్టి టన్నెల్స్ 30-40 టన్నెల్స్ ఉన్నాయని చెప్పారు. చూడాలి. ఇప్పటి వరకు ఒక టన్నెల్ కూడా రాలేదు. విశాఖపట్నం నుండి బుధవర స్టాప్ అయిపోయింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు వచ్చేది బొర్రా గుహలు. ఇంతవరకు ఒక టన్నెల్ రాలేదు. చూడాలి ఎన్ని టన్నెల్స్ వస్తాయని. వ్యూ చూడండి, వ్యూ ఎంత బాగుందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. పొల్యూషన్ అసలే లేదు. జస్ట్ ఇక్కడ ట్రైన్ సౌండ్ వచ్చే సౌండ్ తప్ప ఇక్కడ నాయిస్ పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ ఏం లేదు. అరకులోయ అందాలు. ట్రాక్ వెంబడి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి లొకేషన్లో ఉన్నారు పనిచేసే వాళ్ళు. వాళ్ళతో పని చేపిస్తున్నారు, ట్రాక్లను సరి చేపిస్తున్నారు. ట్రైన్ కాస్త స్పీడ్గా తీసుకెళ్తున్నాడు. బొర్రా గుహలు వచ్చే ముందు స్లో చేస్తాడు. అప్పుడు మాత్రమే వీడియో తీస్తే నీట్గా కనిపిస్తుంది. సో ఫాస్ట్ చేస్తున్నాను వీడియోను. చూడండి వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చాలా కేర్ఫుల్గా మొబైల్ పట్టుకొని వీడియో తీస్తున్నాను వ్యూ కోసము. కింద రిసార్ట్స్ ఉన్నాయి, మీరు చూడవచ్చు. అక్కడ కనిపించేది రిసార్ట్స్ అండి. లేదంటే అక్కడ కొంత పని జరుగుతుంది, మైనింగ్ పని. ఆ మైనింగ్ రిలేటెడ్ వాళ్ళకి సంబంధించిన రూమ్స్ కానీ గెస్ట్ హౌస్ కానీ అలా ఉండిండొచ్చు. అక్కడ ఒక టన్నెల్ కనిపిస్తుంది దూరంగా, ఆ టన్నెల్లోకి వెళ్తుంది. వ్యూ చూపించడానికి మాత్రమే నేను ఇక్కడ విండో దగ్గరే ఉన్నాను. మెయిన్ డోర్ దగ్గరికి వెళ్తే ఇంకా నీట్గా కనిపిస్తుంది టోటల్.
అక్కడ ఏదో టన్నెల్ పనులు జరుగుతున్నట్టున్నాయి అసలు. వేరే బోగిలో ఫస్ట్ టన్నెల్ ఇది. ఫస్ట్ టన్నెల్ జస్ట్ బయటకు వచ్చింది. టన్నెల్ బయటికి టన్నెల్స్ ఇలా వస్తూనే ఉంటాయంట. ఇది రెండో టన్నెల్. రెండు టన్నెల్స్ కంప్లీట్ అయినాయి. ఆ టన్నెల్ వచ్చే ముందంతా అరుస్తూ ఉన్నారు, గోల చేస్తున్నారు. ఆ కొండలోంచి వచ్చాము ఇప్పుడు. జస్ట్ ట్రైన్ చూడండి. మూడో టన్నెల్ వస్తుంది. ఫస్ట్ రెండు టన్నెల్స్ కన్నా ఇది కొంచెం పెద్దగా ఉంది అనిపిస్తుంది. మూడో టన్నెల్ కొంచెం వీడియో ఫాస్ట్ చేస్తున్నాను. అనుకున్నట్టుగానే ఫస్ట్ రెండు టన్నెల్స్ కన్నా మూడో టన్నెల్ చాలా పెద్దగా ఉంది. సో అది ట్రాక్, అక్కడ అటు సైడ్ ట్రాక్ ఉంది. జూమ్ చేస్తాను. అక్కడ నుండి వచ్చాము మనం రౌండ్గా. ఆ టన్నెల్స్ నుండి వచ్చాము. సో చూడండి, పర్వతాల మధ్యన లోయ అది. ఆ లోయలో వ్యవసాయం చేస్తున్నారు. జూమ్ చేయడానికి ట్రై చేస్తే పర్వతం అంతా వచ్చింది. 3 టన్నెల్స్ కంప్లీట్ అయ్యాయి ఇంతవరకు. చెప్తున్నాం కదా, విశాఖపట్నం నుంచి ఇక్కడి వరకు కూలీ వాళ్ళు ఉండనే ఉన్నారు ప్రతి చోట ట్రాక్ పనులు చూడడానికి. రైనీ సీజన్ తర్వాత కానీ రైనీ సీజన్లో కానీ వచ్చింటే ఈ వ్యూ అంతా ఒక రేంజ్లో ఉండేది. ఇంకో టన్నెల్ ఆడ దూరంగా కనిపిస్తుంది. 4వ టన్నెల్ అది. క్రాస్ అవుతుంది, టర్న్ అవుతుంది ట్రైన్, టన్నెల్లోకి వెళ్తుంది. టన్నెల్ 3 కౌంట్ చేసుకుంటే ఇది టన్నెల్ నెంబర్ 4. 3 కంప్లీట్ అయ్యాయి. బట్ దీనికి టన్నెల్ 3 అని ఉందంట. కంప్లీట్ అయింది. టన్నెల్ 4 కంప్లీట్ అయింది. అఫీషియల్గా అది టన్నెల్ 3 అంట. సో చూడండి, వ్యూ చూడండి. అద్భుతంగా ఉన్నాయి, అద్భుతంగా ఉంది ప్లేసెస్. లోయలు కొండ. ఇప్పుడు పనులు జరుగుతూనే ఉన్నాయి ఇటు సైడు. లైక్ కొండ పర్వతాలు వర్షాకాలంలో ఏమైనా లైక్
పర్వతాలు కొంచెం బండరాలు పడుతూ ఉంటే వాటి ప్లేస్లో లేదంటే వాటికి దూరంగా వేరే ట్రాక్ రెడీ చేయడానికి ఏదో ఎప్పుడు పనులు జరుగుతూనే ఉంటాయి. ఆ కూలి పనులు చేసుకునే వాళ్ళకు సూపర్వైజర్ ఆయన ఇందాక చూపించింది వాళ్ళ టెంట్లు అవి. లోయ చూడండి ఎంత డౌనల్లో ఉంది. భయంకరంగా ఉంది, భయంకరంగా ఉన్నాయి. అంతే అందంగా ఉన్నాం, అంతే కూడా అందంగా ఉంది. పొగ మంచు కారణంగా ఇంకా క్లారిటీ కనిపించట్లేదు. అంతేవిధంగా కొంచెం గ్రీనరీ కూడా తగ్గింది. చూడండి ఆకులు అన్నీ ఎండిపోయినాయి. అదే అత్యంత ఎత్తైన కొండ ఇప్పటి వరకు. ఫోన్లో ఇలా కనిపిస్తుంది, బట్ కళ్ళతో చూస్తే చాలా ఎత్తుగా ఉంది అది. టన్నెల్ 5 ఇది. టన్నెల్ అయిన తర్వాత మంచి లొకేషన్ కనిపిస్తుంది. ఆ లొకేషన్ క్యాప్చర్ చేయడానికి ఈ చెట్లు చేమలు అడ్డం లేదు అంటే మాత్రం భలే ఉంటుంది. ట్రై చేస్తాను నేను. పవర్ సప్లైకి సంబంధించిన టవర్స్ అవి. ఎలక్ట్రికల్ పోల్ టవర్స్ ఉన్నాయి. మొబైల్కి అయితే సిగ్నల్స్ లేవు, చూడాలి నెక్స్ట్ స్టాప్లో ఏమైనా సిగ్నల్స్ వస్తున్నాయేమో అని. టన్నెల్ 6 ఇది, 6వ నెంబర్ టన్నెల్. కింద కొంచెం ఇల్లులు ఉన్నాయి, చూస్తే గమనించండి. ఇల్లులు ఉన్నాయి కింద, ఖచ్చితంగా ఇల్లులు ఉన్నాయి. దానికి సంబంధించిన ఫుటేజ్ జస్ట్ 10 సెకండ్ల ముందు ఉన్నది. జూమ్ చేయడానికి ప్రయత్నిస్తాను. అటు సైడ్ కొండ, ఇటు సైడ్ కొండ, మధ్యలో లోయ. ఆ లోయలో ఇల్లులు ఉన్నాయి. టవర్ కూడా, సిగ్నల్ కూడా ఉంది. అది సిగ్నల్, మొబైల్ సిగ్నల్ సంబంధించిన టవర్ అది. పనులు జరుగుతూనే ఉన్నాయండి. పర్వతాలు ఏమన్నా బండరాలు పడినప్పుడు ట్రాక్, వేరే ట్రాక్ ఉండాలి, లేదంటే చాలా కష్టమవుతుంది. సో దానికి సంబంధించింది గవర్నమెంట్ ఇప్పటి నుంచి యాక్షన్ తీసుకొని 2 ట్రాక్ సంబంధించిన పనులు చేయాలని ఆ ప్లేస్ చూసి ఎక్కడైతే పాజిబుల్ ఉంటుందో అక్కడ ఈ పనులు జరుగుతూ ఉన్నాయి. సో దానికి సంబంధించింది ఇదంతా.
చాలా స్లోగా వెళ్తుంది బండి. విశాఖపట్నంలో బండి బయలుదేరింది. 2 hours 30 minutes అయిన తర్వాత వాటర్ బాటిల్స్ వచ్చాయి. అంతకన్నా ముందు చాలాసార్లు చెప్పాను నేను, ఐఆర్సిటీసీ వాళ్ళకి వస్తూ ఉంటే వాటర్ పంపించదని చెప్పాను ఎవరు రాలేదు. 2 hours 30 minutes తర్వాత వచ్చారు. ఏడో టన్నెల్ ఇది. టన్నెల్ అంటే అది కొండల్ని తొలిచి మనకు రైల్వే ట్రాక్ ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల అది చాలా చిన్నగా ఉన్నాయి, లైక్ ఒక 10 మీటర్లు కూడా ఉండదు. ఇంకా కొన్ని చోట్ల 200 మీటర్లు 300 మీటర్లు అలా ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో అటుపక్క లోయలో పొలం పనులు చేస్తున్నారు. జూమ్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను. 8వ నెంబర్ టన్నెల్ ఇది. వాళ్ళు భయపడుతున్నారో అరుస్తున్నారో ఆనందంతో అర్థం అవ్వట్లేదు. గోల గోల చేస్తున్నారు. అక్కడ ఒక ఊరే ఉంది, అది ఏం ఊరో తెలియదు. వాళ్ళే అట్లా పొలం పనులు చేస్తున్నారు చూడండి. శివలింగపురం, మేబీ ఆ శివలింగపురం మనసులో ఉండాలి. ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంది, సో ఊరు అక్కడ కింద ఉండి ఉండొచ్చు. శివలింగపురం అది చూడండి. ఆ బ్రిడ్జ్ మీద కూడా వెళ్తుంది. అక్కడ ఉన్నాయి చూడండి బ్రిడ్జ్, అదొక బ్రిడ్జి. అలాంటి బ్రిడ్జిలు కూడా ఉన్నాయి, బ్రిడ్జిల మీద కూడా వెళ్తుంది. ఇప్పుడు 8 టన్నెల్స్ అయిపోయినాయి. ఆ బ్రిడ్జిలు 10-11 ఉంటాయని చెప్పారు. శివలింగపురంలో ఎవరో దిగుతున్నారు అంత లగేజ్ తీసుకొని. మాకు ఈ ప్యాసింజర్ రైల్లో ఈవీ కోచ్లో సీట్ దొరకలేదు. దొరకలేదంటే కూడా లైక్ ఇది 2 ఇయర్స్ అంటే దీన్ దయాల్ కోచ్లో సీట్స్ ఉంటాయి. ఇలా ఒక బెర్త్లో 4 మెంబర్స్ కూర్చుంటారు. అక్కడ మాకు విండో సీట్స్ దొరికాయి లక్కీగా. వ్యూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము. ఈవీ కోచ్ కన్నా ఇదే బ్రహ్మాండంగా కనిపిస్తుంది. ప్రకృతితో మమేకమై ఈ జర్నీ అసలు వర్ణించలేదు. ఖచ్చితంగా సంవత్సరంలో ఒకసారైనా ఫ్యామిలీతో సహా వచ్చి విజిట్ చేయాలి ఎవరైనా, అంత బాగుంటుంది. టన్నెల్ 9th నెంబర్ టన్నెల్. చెప్పే కదండి, టన్నెల్ అయిన వెంటనే బ్రహ్మాండమైన లొకేషన్స్ ఉంటాయి.
10 టన్నెల్స్ అయిపోయినాయి. అక్కడ మీరు గమనించవచ్చు, అక్కడ వర్క్ జరుగుతున్నాయి. రెండో ట్రాక్ వేయడానికి కావాల్సింది. బ్రిడ్జ్ మీద వెళ్తున్నారు. లోయ చూడండి, వాటర్, అడవిలో ఉన్న పక్షులకు, జంతువులకు వాటర్. చాలా కొండ మీద ఉన్నాము. దీనిపైన ఇంకా ఇంత పైన ఉంది, కొండ అంత పెద్దగా ఉంది. చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. మొబైల్తో మొబైల్ పెట్టి నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. చూడండి, పర్వతాలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి పర్వతాలు. బ్యాంబు వెదురు బొంగులకు సంబంధించిన ఫారెస్ట్ వచ్చేసింది. మొత్తం కనిపించేదంతా వెదురు బొంగులకు సంబంధించింది. మిగతా అదంతా మ్యాంగో ట్రీస్ అలా ఉండేవి. ఇక్కడ మొత్తం వెదురు బొంగులు ఉన్నాయి. మొత్తం వెదురు బొంగులు ఇవి. బ్యాంబూ చాలా కొండ మీదకి వెళ్తున్నాము. ఎంతో కింది నుంచి కొండ పైకి వెళ్తూనే ఉన్నాము. ఇది ఇంకో బిల్డింగ్. ఇక్కడ నీళ్ళు ఏం లేవు, కానీ వర్షాకాలంలో నీళ్ళు అయిన వెంటనే టన్నెల్ 11 అనుకుంటా. టన్నెల్ పక్క పక్కనే ఉన్నాయి. మామూలుగా టన్నెల్లో బ్యాక్ సైడ్ ట్రైన్ కనిపించదు మనకు. ఫస్ట్ టైం అనుకున్నా టన్నెల్లో ట్రైన్ వస్తుండేది నీట్గా క్లియర్గా కనిపిస్తుంది. అంతా లోయలు. అది ఒక్కటి పెద్ద కొండ కనిపిస్తుంది ఎప్పటికైనా. ఇప్పుడు అంతే, ఇది బ్రిడ్జ్ మీద వస్తుంది. మొత్తం వెదురు బొంగులే ఎక్కువ కనిపిస్తున్నాయి. 12 నెంబర్ టన్నెల్ ఇది. 12 అయిపోతాయి కంప్లీట్ అయితే. వెంటనే టన్నెల్ వచ్చింది. 13వది ఇది, 13th నెంబరు. చెప్పాం కదండి, టన్నెల్ అయిన వెంటనే ఇలా బ్యూటిఫుల్గా లొకేషన్స్ ఉంటాయి. క్యాప్చర్ చేయడానికి రెడీగా ఉండాలి, లేదంటే మళ్ళీ చెట్లు వెంటనే అడ్డం వచ్చేస్తాయి.
కనిపిస్తుంది. పద్నాలుగు నెంబర్ టన్నెల్ ఇది. చాలా స్లోగా వెళ్తుంది, చాలా అప్పులో ఉంది ఇది. కొండ మీద ఇంత అప్పులో ఉన్న టన్నెల్ ఇది. లోకల్ వాళ్ళతోనే పనులు చేయించుకుంటూ ఉంటారు ఇక్కడ. ఎందుకంటే చాలా దూరం నుంచి రాలేరు ఇక్కడికి రావడానికి, పనులు చేయడానికి, ట్రాక్ పనులు. సో ఇక్కడ ఉన్నారు పనులు చేసే వాళ్ళు కానీ, రైల్వేకి సంబంధించిన స్టాఫ్ కానీ ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించింది అవి రూమ్స్, వాటర్ సప్లై వాళ్ళకి. అది అంత డేంజరస్గా ట్రైన్లో ఎవరు ఉండకూడదండి. వాళ్ళు ఫోటోకేమో ఫోన్ చేస్తున్నారు, చాలా డేంజర్. ట్రైన్లో అరకుకు వచ్చామా, నేచర్ని ఎంజాయ్ చేసామని లెక్కున్నాను, కానీ ఇలాంటి ఎక్స్ట్రా చేష్టలు చేయొద్దు ఎవరైనా కానీ. చాలా డేంజరు. ఎందుకంటే దగ్గరలో ఏ హాస్పిటల్ ఉండవు, ఏముండవు. ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయగలుగుతారు అంతే. బొర్రా గుహలో ఎప్పుడు వస్తుందో తెలియదు, బట్ తేడా అంట ఇది స్టాప్. తేడా అనే స్టాప్ ఇది, స్టేషన్. ఈ తేడా స్టేషన్లో ఆగట్లేదు, స్టాప్ లేదు. గ్యాంగ్ మ్యాన్లో, ట్రాక్ మ్యాన్లో వాళ్ళు అంతా. మీకు కొండలు లోయల్లో కనిపించేవి అక్కడక్కడ టవర్స్, అవి ఎలక్ట్రిసిటీ సప్లై కోసము. ఇక్కడ చూస్తే మీరు 132/25 kV ట్రాక్షన్ సబ్స్టేషన్ ఉంది. పవర్ సప్లై, రైల్వేలకు సంబంధించిన పవర్ సప్లై. రైల్వేలకు కానీ లేదంటే నియర్ బై చిన్న విలేజెస్ కానీ ఇక్కడ నుంచే పవర్ సప్లై వెళ్తుంటుంది, డిస్ట్రిబ్యూషన్. సో అక్కడ పెద్ద ట్రాన్స్ఫార్మర్ ఉంది, అక్కడ నుంచి 132 నుంచి 25 కన్వర్ట్ అయ్యి చిన్న ట్రాన్స్ఫార్మర్ నుంచి పవర్ సప్లై వెళ్తుంటుంది. వేరే బండి క్రాసింగ్ కోసం బండి ఆపాడు ఇక్కడ. 2 ట్రాక్లు ఉన్నాయి చూడండి. చాలా టైం పడుతుంది గూడ్స్ వెళ్ళడానికి. సో వీడియో పాజ్ చేస్తున్నాను, అది వెళ్ళిన తర్వాత ఇది స్టార్ట్ అవుతుంది. తేడా అనే స్టేషన్లో చాలాసేపు ఆగుతుంది. మొత్తానికి అయిపోయింది. బాయ్ అన్న ఒక్కడే ఉంటాడు బాబు, కొండలు పర్వతాలలో. ఇప్పుడు మా బండి స్టార్ట్ అవుతుంది. బొర్రా గుహలు ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నాము. తేడా స్టేషన్ దాటాము, బండి స్టార్ట్ అయింది. నెక్స్ట్ బొర్రా గుహలు వస్తాయి. సో ఎంత చెప్తున్నా ఇలాంటి మన సాహసాలు చేసే వాళ్ళు మాత్రం తగ్గడం లేదు. అక్కడ చూడండి, అమ్మాయి అబ్బాయి అనుకుంటారా, అలా ఎప్పటికీ చేయొద్దండి. ఇది ఎంకరేజ్ చేసేది కాదు, వార్నింగ్ లాగా. చేయొద్దు, టన్నెల్ వస్తుంది. టన్నెల్ అండి, 14ది టన్నెల్.
టన్నెల్ కంప్లీట్ అయింది. చాలా పెద్దది. 14 నెంబర్ టన్నెల్ కూడా చాలా పెద్దది. 15 నెంబర్ టన్నెల్ అండి. నెంబర్ 15 15 నెంబర్ టన్నెల్ చాలా చిన్నది. టన్నెల్ అయిపోయింది. 15 సెకండ్ 20 సెకండ్లు అయిపోయింది. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది టన్నెల్ అయిపోయిన వెంటనే వ్యూ అనేది, నేచరు. సో పొగ మంచు ఇంకా అక్కడ కనిపిస్తుంది, మీరు గమనించవచ్చు వీడియోలో. చూడండి, ఈ వీడియోకి ఏం కనిపించట్లేదు, కళ్ళకు మాత్రం బ్రిడ్జ్ అండి ఇది. ఎంత పెద్ద బ్రిడ్జ్. 16 నెంబర్ టన్నెల్ అయిపోయిన వెంటనే పొగ మంచు కారణంగా ఏం కనిపించట్లేదు. టన్నెల్ వస్తుందంట. అయిపోయింది 22 టన్నెల్. వాటిని టన్నెల్ నేమింగ్స్ అవి. ఏదైనా ప్రాబ్లం ఉంది ట్రాక్లో అంటే దానికి సంబంధించి టన్నెల్కి సంబంధించిన నేమింగ్స్ అలా ఉంటాయి రైల్వే భాష వాళ్ళకు మాత్రమే ఉంటుంది. సో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ టన్నెల్కున్న నేమ్ చెప్తే వాళ్ళు 23వ టన్నెల్ 23 టన్నెల్ అయిన తర్వాత మాత్రం వ్యూ మాత్రం అద్దరిపోయింది. అలాంటి ఇలాంటి వ్యూ కాదు, అసలు ఫోన్ సరిపోవట్లేదు వ్యూ చూపించడానికి. 360 డిగ్రీస్ ఉండేది కాబట్టి టన్నెల్ కంప్లీట్ అయింది. చూడండి, అదే ఒక పర్వతం కనిపిస్తుంది. 25 వచ్చింది టన్నెల్. 26వ చాలా పెద్దగా ఉంది. 26వ టన్నెల్ జస్ట్ కంప్లీట్ అయిపోయింది. వ్యూ చూపిస్తే పక్కన కొన్ని విలేజెస్ ఉన్నాయి. నెక్స్ట్ టన్నెల్ రాబోతుందంట. అదే 26వ
యాజ్ యూజువల్ ప్రతి టన్నెల్ అయిపోయిన తర్వాత లొకేషన్స్ వ్యూ చాలా బాగుంది. అక్కడ ఏదో బై రోడ్ ఉన్నట్టుంది. 27 టన్నెల్ జస్ట్ బయటకు వచ్చేసింది మా భోగి. ఇంకా ట్రైన్ దాంట్లో ఆగిపోతున్నట్టుంది. జస్ట్ పని వాళ్ళు కనిపించారు. పని వాళ్ళు అప్పటి నుంచి కనిపిస్తూనే ఉన్నారు. విశాఖపట్నం దాటి ఇలాంటి ట్రాక్, ఇలాంటి రో, ఇలాంటి వే ఎక్కడ ఉందో అక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కనిపిస్తూనే ఉన్నారు. టన్నెల్ 28 అంటే ఇది. టన్నెల్ అయిన వెంటనే వచ్చిన లొకేషన్లో బండరాలు పడిపోకుండా ఎలా కంచె ఏర్పాటు చేశారో చూడొచ్చు మీరు. స్టీల్ రోప్ అది, ఐరన్ రోప్తో అట్లా చూడండి కింది నుంచి కంచె. ట్రైన్ చూడండి, అది ఇంజన్. సో జర్నీ చూడండి ఎలా ఉందో, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. నీట్గా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ ఇది ఒక ఓవెల్ షేప్ లాగా, లేదంటే హాఫ్ సర్కిల్ లాగా టర్న్ అవుతుంది ట్రైన్. అంతే మంచిగా వ్యూ ఉంది. నేచర్లో వరకు మాత్రం అదిరిపోతుంది లొకేషన్స్. ట్రైన్లో లాస్ట్ భోగి నుంచి ఫస్ట్ చూపించినట్టు ఫస్ట్ భోగి నుంచి లాస్ట్ భోగి వరకు కనిపించింది ట్రైన్ ఈ యొక్క లొకేషన్లో మాత్రమే. అవకాశం ఉన్నప్పుడల్లా ఇలాంటి వ్యూ కనిపిస్తుంది ట్రైన్కు. పర్వతాలు, కొండలు, గుట్టలు, దాని ముందు ఈ ట్రైన్ ఇలా వంపులు తిరిగిన జర్నీ. ఇక్కడ చూపిస్తే వర్షాకాలంలో ఇక్కడ వాన నీళ్ళు పోతాయి ఇట్లా కిందికి. ఆ లోయ ఉంది, ఆ లోయ దాని పక్కనే వెంటనే హనుమంతుడి గుడి కనిపించింది. స్టేషన్ కూడా వచ్చేసింది. చీమిడిపల్లి స్టేషన్లో హనుమంతుడి విగ్రహం ఉంది, హనుమంతుని గుడి, బొప్పాయి చెట్టు, బొప్పాయి కాదు పనస చెట్టు. పనస కూడా కాదండి, అది వేరే ఏదో. వెయిటింగ్ చేసిన ఇది రైల్వే స్టేషన్, చీమిడిపల్లి రైల్వే స్టేషన్. మేనేజర్ ఉన్నాడు అక్కడ, టాయిలెట్స్ ఉన్నాయి. సో చూడొచ్చు మీరు, కింద 4-5 ఇల్లు ఉన్నాయి. ట్రైన్ ఆగింది, చీమిడిపల్లి స్టేషన్లో ట్రైన్ ఆగింది. సో వర్క్ చేసే వాళ్ళు కానీ
ఏదంటే నెక్స్ట్ ఏరియాకి వెళ్ళాలి వర్క్ చేయడానికి. సో వాళ్ళకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, దాని ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు. చీమిడిపల్లి స్టేషన్లో ఆగింది అది. కొంచెం ముందు వచ్చి అటు ఇటు వచ్చి చూసింటే బాగుండేది. ఇప్పుడు చెట్లు అడ్డం వచ్చేసినాయి కానీ వ్యూ మాత్రం అదిరిపోయింది అసలు. అది పెద్ద కొండ, అది కంటిన్యూగా ఉండి ఇంత దూరం ఉంది. ఈ బండరాలు అడ్డం వచ్చేసాయి. కరెక్ట్, అది లాంగ్ కొండ ఉంది. సో లోయ క్లియర్గా కనిపించేది. అది అక్కడి నుంచి ఇటు దాకా ఉండేది. దాని మధ్యలో లోయకి ఇటు సైడ్ మేము ట్రైన్. సో వ్యూ మాత్రం చాలా బాగుండేది. సో ఇదే అండి ఇంతకు ముందు నుంచి చెప్తుంది. ఫోన్లో బంధించడానికి కూడా క్లారిటీగా రావట్లేదు, ఇది మొత్తం వ్యూ రావట్లేదు. ఫోన్ లాగేస్తారంటున్నారు. ఇది 29ది టన్నెల్. ఫోన్ చెప్పాను కదండి, జాగ్రత్తగా పట్టుకోవాలి. నేను 2 చేతులతో పట్టుకొని నా ఫోన్ వీడియో తీస్తున్నాను. ఫోన్ కొట్టేయాలనే వాడికి తెలియదు, అర్థం 2 చేతులతో పట్టుకున్నాడు. ఫ్రంట్ బ్యాక్ లైక్ అప్ అండ్ డౌన్లో ఫోన్ పట్టుకున్నాను. వర్షాకాలం అయిన తర్వాత వెంటనే వచ్చేస్తే మాత్రం ఆ ఎండిపోయిన ఆకులు, చెట్లు కూడా కనిపించవు. అంత గ్రీనరీ ఉంటుంది, పచ్చదనము. మేము ఎక్స్పెక్ట్ చేసిందేమో అప్పుడు రావాలని, మనం అనుకున్నట్టు అవ్వదు కదండి ప్లాన్. సో ఇప్పుడు వచ్చాము. జర్నీ ఎంత మాకు చాలా ఆనందంగా ఉంది ఈ జర్నీ. ప్రకృతి మధ్యలో ట్రైన్ జర్నీ. ఇప్పుడు నీట్గా కనిపిస్తుంది చూడండి లోయ. 31వ టన్నులు అయిపోయిన తర్వాత లోయ చూడండి. అరేవా ఎంత బ్రహ్మాండంగా ఉంది. అక్కడ ప్రాపర్ చేసుకుంటున్న వాళ్ళు మరి. పొలం పనులు చేసుకోవడానికి ఏర్పాటు చేసింది అక్కడ లైన్ స్క్వేర్ లాగా ఏర్పాటు చేస్తాను. 33వ టన్నెల్ ఇది. అక్కడ ఏంటంటే బ్రిడ్జ్ ఇది. వర్షాకాలంలో అయితే అది భయంకరంగా అదే ఉంటుంది. టన్నెల్ అయితే ఆపోజిట్ చూపిస్తాను చూడండి, ఎంత బాగుందో వ్యూ చూడండి.
బాగా కనిపిస్తుంది. మేము రెగ్యులర్గా వస్తుంటాము, మీరు కంటిన్యూ చేయండి, మీరే తీసుకోండి అని చెప్తున్నాము. ఇక్కడ కూలి పనులు చేసుకునే వాళ్ళు సైడ్కి ఆగారు. వాళ్ళు హాయ్ బాయ్ హాయ్ హాయ్ చెప్తున్నారు. నాకు కనిపించారు కదా, అలాంటి వాళ్ళకి హాయ్ బాయ్ చెప్తున్నారు. ఈ టన్నెల్ నెంబర్ ఎంతో గుర్తులేదండి. ఇంకా చాలా పెద్ద టన్నెల్, చాలా అంటే చాలా పెద్ద టన్నెల్. జస్ట్ ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు జస్ట్ బయటకు వచ్చాము. టన్నెల్ బయట ఇది వ్యూ పాయింట్ అంటే ఇది. సో లక్కీగా మాకు దొరికింది. ఆ ఈవీ క్యాబిన్లో సీట్ దొరకలేదంటే కూడా చూస్తే మళ్ళీ టన్నెల్ వచ్చేలాగా ఉంది. చిన్న ట్రాన్స్ఫార్మర్, ఈ చిన్న ట్రాన్స్ఫార్మర్ నుండి పవర్ సప్లై నియర్ బై ఉన్న వాళ్ళ స్టేషన్ క్యాబిన్లకు కానీ, లేదంటే చిన్న పల్లెటూరు ఉంటే వాళ్ళ దగ్గరికి 4-5 ఇండ్లు 10 ఇండ్లు ఎన్ని ఇండ్లు ఉన్నా ఆ ఇండ్లోకి వెళ్తుంది ఆ పవర్ సప్లై. బ్రిడ్జ్ ఇది, బ్రిడ్జ్ మీద పోతున్నాం. వ్యూ చూడండి ఎంత బాగుంది. నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు పోతున్నాయి అక్కడ కింద. వంకలు వాగులు లాగా వంక పోతా ఉంది, చిన్న వంక. అడవులలో ఉన్న జంతువులకు నీరు తాగడానికి. చాలాసేపటి నుంచి ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తాను. ఎక్కడైతే అవకాశం ఉంటుందో ఖచ్చితంగా రైతులు అక్కడ ఇలా పంట భూమిని లేదంటే భూమిని ఇలా చేసుకొని వ్యవసాయం చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తున్నారు. అది వరి పండిస్తున్నారు కదా, మీరు గమనించవచ్చు. అక్కడ జూమ్ చేస్తున్నారు. అక్కడ స్క్వేర్ టైప్ లాగా లేదంటే రెక్టాంగిల్ టైప్ లాగా ఎలా అవకాశం ఉంటే అలా వాటిని రెడీ చేసి వాటిలో రైస్ వరి నాటుతున్నారు. రైతు అనేవాడు ఎప్పటికైనా భూమి నుంచి పండించడానికి మాత్రమే ట్రై చేస్తున్నారు. చూడండి, దాన్ని చెప్తున్నాను కదా, రైతు అనేవాడు ఎక్కడ పొలము పంట భూమి దొరికితే ఆ పంటను లేదంటే ఆ భూమిని ఉపయోగించి పంట పండించడానికి, దేశానికి 4 గింజలు 4 మెతుకులు ఏదైనా పండించి సాయం చేయడానికి మాత్రమే చూస్తారు. సో మీరు చూడొచ్చు అక్కడ ఇందాక ఆ లోపు చూపిద్దాం అనుకునే లోపు ఇంకో టన్నెల్ వచ్చేసింది. చూడండి, టన్నెల్ కంప్లీట్ అయిపోయింది. బండరాలు పడిపోకుండా ఇలా ప్రొటెక్షన్ ఉంటుంది. అది గవర్నమెంట్ సైడ్ నుంచి ఇండియన్ రైల్వేస్ వాళ్ళు తీసుకుంటారు. వర్షాకాలంలో అవి జారి పడిపోకుండా.
చూడండి, పనులకు వెళ్ళే వాళ్ళు ఇక్కడ ఒక స్టేషన్ ఉంది. మేబీ ఇదే బొర్రా గుహలు అయి ఉండొచ్చు. సో ఆడ సిగ్నల్ టవర్ ఉంది, ఇక్కడ జనాలు ఉన్నారు, ఇక్కడ కొన్ని కూల్ డ్రింక్ షాప్స్ ఉన్నాయి. చూడండి, కోకోనట్ సెల్లర్స్ ఉన్నారు, కార్లు ఉన్నాయి. మేబీ ఇదే బొర్రా గుహలకు రైల్వే స్టేషన్ అయి ఉండొచ్చు. చెప్తున్నారు వేరే వాళ్ళు ఎవరో, బొర్రా గుహలకు వెళ్ళడానికి ఇప్పుడు వచ్చే స్టేషన్లో దిగాలి అని. సో అక్కడ కొన్ని ఇల్లులు ఉన్నాయి చూడవచ్చు మీరు, పెద్ద కొండ అది. ఇల్లులు ఉన్నాయి, లోకల్ వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. అది బై రోడ్డు, వెహికల్స్ వెళ్తున్నాయి అక్కడ, ప్రైవేట్ వెహికల్స్.